హాయ్ గాయ్స్! వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే మేమందరం కలిసి శ్రీశైలం అయితే వెళ్ళామనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆల్రెడీ మేము కర్నూలుకైతే వెళ్ళాము ట్రిప్ కోసం అలా అని. సో, అక్కడ మా బాబాయ్ మమ్మల్నయితే శ్రీశైలం అయితే తీసుకెళ్తున్నాడు. మేమైతే ఆల్మోస్ట్ 3:00 ఆ టైంకైతే లేసి రెడీ అయితే అయ్యాము. అండ్ 5:00కి అక్కడ గణపతికైతే అక్కడ పూజ అయితే చేసుకున్నాము. అక్కడ సంకష్టి అనయితే చెప్పాడనమాట మా బాబాయ్. సో, అందుకని 5:00కి నేను, నా సిస్టర్ వెళ్ళి పూజ చేసుకొనైతే వచ్చేసాం. ఈ గ్యాప్‌లో మా మమ్మీ అయితే ఇంట్లో పూజ కూడా చేసేసింది. ఇవన్నీ చూస్తున్నారు కదా! పూల మొక్కలన్నీ అయితే మా పిన్ని పెట్టింది. సో, అసలు ఏం వేస్ట్ బకెట్ ఉన్నా కూడా తను ఏదో ఒక పూల మొక్క వేసి అయితే పెట్టుకుంటుంది. తనకి పూలు పెట్టుకోవడం, చుట్టూ చెట్లు ఉండడం, ప్లెజెంట్‌గా పెట్టుకోవాలంటే చాలా ఇష్టమంట. సో, అందుకని తను ఏది వేస్ట్ చేయకుండా అన్నిట్లోనూ చెట్లయితే వేసుకొని మరీ పెట్టుకుంది. అండ్ బయట కూడా చూడండి సరౌండింగ్స్‌లో కూడా సో, ఇక్కడ రోడ్స్ మధ్యలో కూడా మా బాబాయ్ చెట్లన్నీ నాటాడంట కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ. సో, ఇవి ఇంత పెద్దగా అయితే అయిపోయాయి. ఈ చెట్లలో పక్షులు కూడా గూడ్లు పెట్టుకొనైతే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక పక్షి అయితే ఒక గూడు పెట్టుకొని అందులో 2 ఎగ్స్ కూడా ఉన్నాయి. సో, అవి చూయిద్దాం అనుకున్నాం. కానీ అది పక్షి ఉండడం వల్ల కనిపించట్లేదు. అండ్ ఈ గ్యాప్‌లో మా మమ్మీ వాళ్ళంతా అయితే రెడీ అవుతున్నారనమాట. దర్శనానికి వెళ్తున్నామని చెప్పి ఖచ్చితంగా పూలు పెట్టుకోవాలని చెప్పి మా పిన్ని అయితే ముందే పూలు తీసుకుందనమాట ఈవినింగే. సో, ఇప్పుడు అందరూ పెట్టుకొని రెడీ అయితే అవుతున్నారు. లాస్ట్ మా పిన్నియే బికాజ్ తను ఎర్లీగా లేసి మాకందరికీ కావాల్సిన టిఫిన్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టిందనమాట. అరౌండ్ 2:00కి లేసింది తను. సో, 1 డే బిఫోరే మా బాబాయ్ వెహికల్ అన్నీ అరేంజ్ చేసి పెట్టాడనమాట. సో, వాళ్ళు టైంకయితే వచ్చేసారు. సో, వెహికలొచ్చేసింది. ఇంకా మా భాస్కర్ బాబాయ్ కోసమయితే వెయిట్ చేస్తున్నాం. సో, మా బాబాయ్ టెంపుల్‌కెళ్ళి ఇంకా రాలేదు. సో, తన కోసమే వెయిట్ చేస్తున్నా అనమాట. తనొస్తే వెళ్ళే ముందర అలా టెంకాయ కొడితే మంచిదని చెప్పి వెహికల్‌కని. సో, మా బాబాయ్ వచ్చేలోపు అట్‌లీస్ట్ ఒక పూజ అయితే స్టార్ట్ చేసేద్దామనయితే ఉదిగడలు ఇలా పెట్టారు. అండ్ నిమ్మకాయలు కూడా పెట్టేశారు. అండ్ ఆల్మోస్ట్ టైంకి ఇదిగో మా బాబాయ్ అయితే వచ్చేసాడు టెంపుల్ నుంచి. మా బాబాయికి భక్తి చాలా ఎక్కువ. దేవుడి మీద చాలా నమ్మకమనమాట. సో, మేము ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైతే మా బాబాయ్‌తోనే ఇలా టెంకాయ అయితే కొట్టిస్తాం. ఇలా చేస్తే మన జర్నీ సేఫ్‌గా ఉంటుంది. అండ్ సేఫ్‌గా మనం ఇంటికి కూడా వచ్చేస్తాం అని చెప్పి, ఇలా అయితే మేమెక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా టెంకాయ కొట్టి వెహికల్ అనేదైతే స్టార్ట్ చేస్తున్నాము. సో, ఇదంతా అయిన తర్వాత గూడా మా బాబాయ్‌కైతే టీ కావాలని అడిగాడు. రెడీ అయ్యాము. ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళే టైంలో గూడా టీ కావాలని అడిగాడనమాట. మా భాస్కర్ బాబాయ్ టీ లవర్. సో, తనకు ఖచ్చితంగా టీ కావాలని చెప్తే ఇంకా ఇప్పటికిప్పుడు కూడా మా పిన్ని వాళ్ళెళ్లి టీ అయితే పెడుతున్నారు. ఈ గ్యాప్‌లో ఇంకా మా బాబాయ్ అయితే టెంకాయ కొట్టేస్తాను. మీరు వెళ్లి అయితే నాకు టీ పెట్టండనయితే చెప్పారు. ఓకే. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో, మా అన్న పక్కనే ఉన్నాడనమాట. నన్ను తీయకు నేనింకా రెడీ అవ్వలేదు సరిగ్గా అని చెప్పైతే అంటున్నాడు. బట్ నేనే కావాలని చెప్పి తనని రికార్డ్ అయితే చేస్తున్నాను పక్కన. నన్ను తీయకు అని చెప్తున్నాడు. సో, ఇంకా ఈ గ్యాప్‌లో మా పిన్ని వాళ్ళైతే టీ తీసుకొనొచ్చేసారు. బట్ అది చాలా తియ్యగా చేసేసారంట ఫాస్ట్‌గా చేసే గ్యాప్‌లో. మా బాబాయ్ అంటున్నాడు, "టీ అడిగితే వీళ్ళేంటి పానకం చేసి ఇచ్చారు నాకని" అంటున్నాడు. ఇంకా వీళ్ళంతా టీ తాగేసాక మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట శ్రీశైలంకి. మమ్మీ వాళ్ళంతా అయితే ముందర కూర్చున్నారు. అండ్ మేమైతే వెనక కూర్చునేసాము. మా బాబాయికి మా బాబాయికి అన్నీ ప్లాన్డ్‌గా ఉండాలనమాట. తను గవర్నమెంట్ టీచర్. సో, ప్రీ ప్లాన్డ్ అనమాట. మొత్తం ఒక స్కెచ్ లాగా వేసుకుంటాడు. ఎలా వెళ్ళాలి, ఏంటి అని. మా బాబాయ్ 5కి ప్లాన్ చేసినా కూడా 6:30 అయిపోయిందనమాట స్టార్ట్ అవ్వడం. సో, మా బాబాయ్ అంటున్నాడు, "వీళ్ళని ఎంత ఎర్లీగా లేపినా గూడా వేస్టేరా బాబు" అని చెప్తున్నాడు. మా చిట్టు ఇంక అప్పుడే స్టార్ట్ చేసేసిందనమాట ఫోటో సెషన్. అక్కడ ఘాట్ ఏరియా స్టార్ట్ అయిపోయింది. సో, ఇంక మేము ఆల్మోస్ట్ జర్నీ ఎండ్ వరకొచ్చామనమాట. ఇంక హాఫ్ అన్ అవర్‌లో శ్రీశైలం రీచ్ అయిపోతాం. సో, ఇంక అందుకని టిఫిన్ టైమ్ అయింది. సో, ఇంక మా పిన్ని ఆల్మోస్ట్ అన్ని వంటలు చేసుకొచ్చింది. చిత్రాన్నం, పెరుగన్నం మా ఫేవరెట్‌వన్నీ. సో, ఇంక అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకొకటి
సీనా బాబాయ్ చెప్పాను కదా గవర్నమెంట్ టీచర్. తనకి బయట ఫుడ్ తినాలంటే పెద్దగా నచ్చదు. అండ్ పిల్లలకి అలాంటివి పెట్టించాలన్నా కూడా అస్సలు నచ్చదు. సో, అందుకే ఎప్పుడు ఇంట్లోనే ఫుడ్ కుక్ చేసుకొని లేట్ అయినా పర్లేదు ఇంట్లో అన్నీ కుక్ చేసుకొని వెళ్దామని అయితే చెప్తాడు. కానీ అది ఇంత బావుంటుందని మాకిప్పటికి తెలీదు. ఇవాళ పిక్నిక్ లాగా అయితే ఉండిందనమాట మాకు. వెళ్ళే దారిలో ఈ సాక్షి గణపతి అయితే మేము దర్శనం చేసుకున్నాము. సో, దర్శనం అంతా అయిపోయాక మేము శివుడిని మరి భ్రమరాంబిక అమ్మవారినైతే దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఉందని చెప్పారు. అమ్మవారి దగ్గరైతే ఫోటోస్ అలో లేవని చెప్పారు. సో, అందుకని ఇంక మేము ఇలా లాస్ట్‌లో తీసుకున్నామనమాట. మా దర్శనాలన్నీ అయిపోయాక. అక్కడెక్కడ ఫోన్స్ అయితే మాకు అలో చేయలేదు. సో, అందుకనే లాస్ట్‌లో మళ్ళీ అమ్మవారి దర్శనాలన్నీ అయిపోయాక ఈ వీడియో అయితే తీసుకున్నాను. అందరూ అలసిపోయారనమాట. కంటిన్యూయస్ వాకింగే ఉండింది మాకక్కడంతా. సో, తనే మా బాబాయ్ గవర్నమెంట్ టీచర్ అని చెప్పాను గదా! సో, తనకి ఇలా అవన్నీ చూయించాలంటే ఇష్టమని మమ్మల్ని తీసుకొనైతే వచ్చాడు. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ వీళ్ళు పేరుకే మావని చెప్తారు మా మమ్మీ వాళ్ళు. నేను మా మమ్మీది మోస్తున్నా. మా పిన్నిది మా బాబాయ్ మోస్తున్నాడు హ్యాండ్ బ్యాగ్. అసలు వాళ్ళు మొయ్యనే మొయ్యరు. హ్యాండ్ బాగ్స్ ఎందుకు తీసుకొనొస్తారో నాకైతే అసలు అర్థమే కాదు. సో, ఇంకిదంతా ఇలా ఉండగా ఆల్మోస్ట్ 3:30 అయిందనమాట. ఆకలేస్తుంది అందరికి. అందుకని ఒక పార్క్‌లో అయితే దీన్ని ఆపారు వెహికల్‌ని. సో, ఇక్కడ చూడండి భోంచేసేదైతే అంతా అయిపోయింది. ఎవరు రికార్డ్ చేసేంత టైం గూడా లేదనమాట. భోంచేసాక మా మమ్మీ వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ మా పిన్ని ఇంకా తింటూనే ఉంది. పాపం తను మా అందరికీ వడ్డించి లేట్‌గా తినడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది తనది. సో, మా బాబాయ్ హెల్ప్ చేస్తున్నాడు పక్కన. సో, ఇదంతా చూసేసి మేము మా ఫోటో సెషన్ దగ్గరికైతే వచ్చేసామనమాట. మా అన్న, మా సిస్టర్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట పిక్చర్స్ అంటే లైక్ బాగా తీసుకోవాలని. అండ్ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి. భోంచేసిన తర్వాత హెల్తీగా తిన్నాము కడుపు నిండా. తినేసిన తర్వాత ఎవరంతుకు వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి ఫ్రూట్స్‌తో అరేంజ్ చేశారనమాట. లైక్ దాని డిజైన్స్‌తో కూర్చోడానికి అవన్నీ కట్టారనమాట. సో, అక్కడ కూర్చోడానికి కూడా చాలా బావుండింది. అండ్ నేను కూడా తీసుకున్నాను ఈ లెమన్ దగ్గర. లైక్ ఎలా అంటే ఈ పీకాక్ దగ్గర చాలా బావుండిందనమాట వ్యూ అన్నది. సో, నేనైతే తీసుకున్నాను. సరిగా రాలేదు. నా సిస్టర్‌కైతే నేను చాలా బాగా తీశాననమాట. సో, అందుకే తనదైతే నేను యాడ్ చేసేసాను. సో, ఈ గ్యాప్‌లో ఇది కూడా చూడండి ఎంత బావుంది. లైక్ ఒక చిన్న జింక, పెద్ద జింక అండ్ ఈ ఫ్రూట్స్‌తో అరేంజ్ చేసినవైతే చూడండి కూర్చోడానికి. అండ్ మా బాబాయ్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు. కూర్చొని కూడా సాలైపోతుందంట మా బాబాయ్‌కి వెహికల్‌లో అంతా కూర్చొనే ఉన్నాను అని. సో, అందుకని నిలబడుకొనైతే ఉన్నాడు. అండ్ ఈ గ్యాప్‌లో మా పిన్ని, బాబాయ్ వాళ్ళంతా ప్యాక్ చేసేస్తున్నారనమాట. రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. మాకి ఆల్మోస్ట్ 4-4.5 అవర్ జర్నీ అయితే ఉంటదిప్పుడు. మేము 5 అయితే అయిపోయిందనమాట స్టార్ట్ చేయడము. అండ్ మై నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే మా బాబాయ్ మాకు మళ్ళీ నాన్ వెజ్ చపాతీ అయితే ఇచ్చాడనమాట. చికెన్, మటన్ ఎవరికి నచ్చింది వాళ్ళైతే తినాలని చెప్పి. సో, ఇది మా బాబాయే కుక్ చేస్తున్నాడు. తనకి కుకింగ్ అంటే ప్యాషన్. సో, మా పిన్ని, బాబాయ్ ఇద్దరు కలిసి ఇదైతే కుక్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా! సెపరేట్‌గా ఒక చిన్న స్టవ్ కూడా తీసుకొనొచ్చారనమాట. వాళ్ళు ఆల్రెడీ ఇది కొని పెట్టుకొనుంటారు. సో, మేమెప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇష్యూస్ రాకూడదు ఎక్కువ మంది ఉంటాము అని. సో, నేను అడుగుతున్నా మా పిన్ని, మా అన్నని ఎలా ఉంది ఏంటని. చాలా బాగుందని చెప్పారు. సో, నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.